హలో. హలో, వందనాలు అయ్యగారు. వందనాలమ్మా. అయ్యగారు, మాది కర్నూలు జిల్లా ఆత్మకూరు అండి, మాది పల్లెటూరు. ఆ, ఆ, ఆ. అయ్యా, మీకు రోజు మేము ప్రతి బుధవారం గురువారం చూస్తాను అయ్యగారు. చూసి మేము ఇప్పుడు ఫోన్ చేసిన పర్లేదు అయ్యగారు, ప్రేయర్ చేయించుకున్నామని. ఈ రోజు దేవుని ఆశీర్వాదంతో ఎట్లా తగిలింది అయ్యగారు. ఏమైంది చెప్పండమ్మా. అయ్యగారు, ఆరోగ్యం నాకు 2 సంవత్సరాల నుంచి హార్ట్ ప్రాబ్లం ఉందండి. కొలెస్ట్రాల్ ఉంది, బీపీ హై బీపీ ఉందండి. అప్పుడప్పుడు పెయిన్ వస్తుందండి. మీరు మొన్న వేరే వాళ్ళకి ప్రే చేస్తుంటే నేను ప్రేయర్లో ఏకీభవించాను. లైవ్ లో దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అప్పుడు స్వస్థత ఇచ్చేశాడా? స్వస్థత ఇచ్చిందయ్యా. అంటే ఏం బాధ ఉండేనమ్మా మీకు? నాకు కొంచెం గ్యాస్ లా పట్టుకొని బాగా పెయిన్ వచ్చేది అయ్యారు. అయితే వేరే వాళ్ళకి ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఏకీభవించావు? నేను ఏకీభవించానయ్యా. అంటే ఏమని, ఏ బాధలు నేను ఏకీభవించావు? నాకు అసలు గుండెల్లో నొప్పిగా, అసలు గ్యాస్ పట్టుకొని నొప్పి, ఈపులంతా నొప్పి అయ్యారు. అయితే స్వస్థత వచ్చేసింది. నాకు దేవుడు స్వస్థత ఇచ్చారయ్యా పోయిన వారంలో. అయితే దేవుడు అంటే ఆయన హస్తం ద్వారా తాకినట్లయిందా, లేకపోతే ఒక వెలుగు ద్వారా తాకినట్లయిందా? మీకు ఎట్లా అప్పుడు ఆ అనుభవం ఎట్లా వచ్చింది? నేను ఏకీభవించినాక నాకు కొంచెం తగ్గిపోయింది అయ్యారు. అసలు వెంటనే బాగైపోయారు? బాగైందయ్యా. అంటే ఎన్ని రోజుల నుంచి అట్లా బాధపడుతున్నారు? 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను అయ్యా. టాబ్లెట్ వాడుతున్నాను, అయినా కానీ తగ్గట్లేదు. దేవుడే నన్ను స్వస్థపరచాలని ప్రార్థనలోనే. అయితే ఏకీభవించారైతే వెంటనే దేవుడు బాగు చేసేసాడు. అప్పుడు బాగా చేశాడయ్యా. అమ్మా, దేవునికి స్తోత్రం. మనం ధైర్యంగా ఉండు. ప్రతిరోజు మా ప్రోగ్రామ్ వస్తుంది కదా, దాంట్లో ప్రార్థనలో ఏకీభవించి దేవుడు నీకు మేలు చేస్తాడు. ఖచ్చితంగా అయ్యా, ఖచ్చితంగా అయ్యా.